దేవుని మాటకు అవిధేయత చూపించిన దాన్ని బట్టి దేవుడు వర్షాన్ని మంచును ఆపు చేసి ఉన్నాడు. వారికి భౌతికముగా వర్షము మంచు లేకపోవడం మాత్రమే కాదు ప్రియులారా, ఆత్మీయముగా వాక్యమై ఉన్నటువంటి ఆ వర్షము కూడా వారికి లేదు. ఇది ఆత్మీయ కరువు ప్రియులారా. దేవుడు మనతో మాట్లాడలేదు అంటే, దేవుడు తన ప్రత్యక్షతను మనకు చూపించలేదు అంటే అది ప్రమాదకరమైనటువంటి సంగతి. వాక్యము అందుబాటులో ఉంది కదా, వాక్యము తెలియచేయబడతా ఉంది కదా, ఏ చోట చూసినా వాక్యాన్ని మేము చూస్తూ ఉన్నామని అనుకోవద్దు ప్రియులారా. అది లోగోస్ వాక్యము, వ్రాయబడినటువంటి దేవుని వాక్యం మనకు అందుబాటులో ఉండొచ్చు, కానీ వ్రాయబడిన వాక్యములో నుంచి దేవుడు మనతో మాట్లాడవలసినటువంటి ప్రత్యక్షత కలిగిన రేమ వాక్యము ఈ దినాన కరువుగా ఉంది. హల్లెలూయా.